గోరుచిక్కుడుకాయలు ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లిపాయి, పసుపు, కారం, జీలకర్ర, శనగపప్పు, ఉప్పు, నూనె, శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలండి. కుక్కర్ తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు అండి, కొంచెం వాటరు, ఉడకడానికి కావాల్సిన వాటరు. ఒక 2 విజిల్ రానివ్వాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. మూత పెట్టేయాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలండి. చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి. పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, శనగపప్పు, కొంచెం జీలకర్ర, పోపు కట్ట మాడకుండా ఎగట్టాలండి. పిచ్చి పెట్టుకున్న చిక్కుడుకాయలండి ఈ తాలింపులు వేసేయాలి. కొంచెం పసుపు అండి, కొద్దిగా కారం, పసుపు కారం పట్టేంత వరకు కొంచెం బాగా కలపాలి. కాసేపు మూత పెట్టేయాలి. గోరుచిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయిందండి. దించే ముందు కొంచెం పచ్చి కొబ్బరి తురుము. ఈ గోరుచిక్కుడుకి పచ్చి కొబ్బరి తురుము అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎండు కొబ్బరి అంత టేస్ట్ అనిపించదు. మీకు నచ్చితే వేసుకోండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.